విద్యార్థులకు స్వాతంత్ర సమర చరిత్రను తెలియచెప్పడానికి స్వాతంత్ర సమర చరిత్ర పరిశోధన సంస్థ చేస్తున్న కృషి ఎంతో ఉత్కృష్టమైనదని కాకినాడ జిల్లా ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు ప్రశంసించారు. సంస్థ ఆధ్వర్యాన కాకినాడ శ్రీ వేణుగోపాల సంస్కృత ప్రచార సభలో అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని విశేష కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డివైఈఓ వెంకటేశ్వరరావు విద్యార్థులు చరిత్ర సృష్టించాలంటే పరిశోధనాత్మక రచన, విశిష్ట శైలిలో గత చరిత్ర నేపథ్యంలో ప్రచురితమైన ఇటువంటి ప్రయోజనకరమైన గ్రంథాలను అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత వివరించారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి చిరంజీవిని కుమారి ఆధ్వర్యాన జరిగిన ఈ సభలో పలు విద్యా సంస్థల గ్రంథాలయాలకు పుస్తకాలు అందజేశారు. సభాధ్యక్షత వహించిన జేఎన్టీయూ ఆచార్యులు డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ కొత్తగా నిర్మిస్తున్న సమాజాన్ని గత చరిత్ర నడిపిస్తుందని, దీనిని ప్రశ్నించడమే ఆలంబనమని వివరించారు. ముఖ్యమైన చారిత్రక సమాచార మనుగడను సాగిస్తుందనడానికి ఈ సంస్థ ఉదాహరణని చెప్పారు. కార్యదర్శి చింతపల్లి సుబ్బారావు నివేదిక సమర్పించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తామరపత్ర గ్రహీత పిఎస్ శర్మ ఆదర్శంగా సంస్థ ఆధ్వర్యాన కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నామని వివరించారు. సంస్థ సహాయ కార్యదర్శి డాక్టర్ కె స్వామీజీ, కోశాధికారి జీవీకే వర్మ, శ్రీ వేణుగోపాల సంస్కృత ప్రచార సభ అధ్యక్షులు జీవి కృష్ణంరాజు, యూటీఎఫ్ నాయకులు కె సత్యరాజు, జి ప్రభాకర్ వర్మ, పలివెల వీరబాబు, చరిత్ర పుస్తక రచయిత డాక్టర్ గొడవర్తి సత్యమూర్తి తదితర ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మార్ని జానకిరామ్ చౌదరి, కొరుప్రోలు గౌరీనాయుడు, సరిపల్ల శ్రీరామచంద్రమూర్తి, వైకుంఠం స్టీవెన్ రాజు, వి నాగేశ్వరరావు, అద్దేపల్లి ప్రభు, డాక్టర్ భరతలక్ష్మి, పద్మజావాణి, డాక్టర్ సత్యనారాయణ, సత్యస్వరూప్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కానీ చరిత్రని తెలుసుకోకుండా, గతాన్ని తెలుసుకోకుండా వర్తమానాన్ని నిర్మించడం, వర్తమానాన్ని నిర్మించకుండా భవిష్యత్తును ఆలోచించడం. అందుకని మన చిరంజీవి కుమారి గారికి చెప్పిన వెంటనే నా ఆలోచన ఏంటంటే పాఠశాలకి ఇస్తే బాగుంటుందండి, కార్యక్రమం ఎప్పుడు పెట్టాలి అన్నారు. ఇలాగ జూలై 4వ తేదీ అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమం ఉందనగానే ఆవిడ వెంటనే అరేంజ్ చేయండి అన్నారు. డిఓ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాం. మొదట మేము ఏమనుకున్నామంటే కాకినాడ రూరల్, అర్బన్లో ఉన్న పాఠశాలకి పరిమితం చేసేద్దామని అనుకున్నాం. డిఓ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది కేవలం ఈ ప్రాంతానికే ఇవ్వడం ఏంటి, మన జిల్లాలో ఉండే ఎక్కువ రూల్ ఉన్నటువంటి మీరు ఎంతమందికి ఇస్తారన్నమాట. 100 మందికి ఇస్తామని అంటే 100 మంది 100 పాఠశాలలు అన్ని మేనేజ్మెంట్లో కలిపి మొదటైతే వేరే ఫార్మేట్లో చెప్పాము. ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కలిపి ఆయన ఏమన్నాడంటే ఇంత విలువైన గ్రంథాలు ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళు వ్యాపారం కోసం కొనుక్కుని పెట్టుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో రకంగా తెచ్చుకుంటారు. కానీ మన ప్రభుత్వ పాఠశాలలకి, మన మేనేజ్మెంట్ పాఠశాలకి అందరూ అంచేత కేజీబీవీకి, మోడల్ పాఠశాలకి, ఏపీ రెసిడెన్షియల్ అన్నిటికీ కూడా కలిపి ఇవ్వండి, మీరు ఇస్తే మంచిది అనేది ఆయన చెప్పాడు. వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్లో 100 పాఠశాలని ఎంపిక చేసి మీకు కబుర్ చేయడం జరిగింది. చూడండి, ₹1 ఖర్చు పెడుతున్నాడు, ₹1000 సంపాదిస్తున్నాడు. మనం అటువంటి వాళ్ళని ఎందుకని సపోర్ట్ చేయకుండా ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే అప్పుడు తెల్లలు, ఇప్పుడు నల్లతారు, అది తేడా. అందువల్ల ఇవి మనం పిల్లలకి చెప్పాలి. అంటే వాళ్ళు యంగ్ మైండ్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. వాళ్ళకి ఉడుకు రక్తం కనుక ఆ టైంలో అలా చేసేది మనం చేస్తాం, చేయగలుగుతాం. అందుకని వాళ్ళకి విషయాలు తెలిస్తే వాళ్ళు విచక్షణ ఉపయోగించి ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకుంటారు. అందువల్ల ఈ స్కూల్స్లో నా ఉద్దేశం ప్రకారం ఏ టీచర్ వెళ్ళినా రోజు ఒక స్వాతంత్ర సమరయోధుల గురించి మీ క్లాస్లో ఒక 5 నిమిషాలు చెప్పండి, తర్వాత మిగతా పాటలు చెప్పండి. అలా చెప్తే పిల్లల్లో ఈ మన దేశాన్ని కాపాడుకోవాలి అనే ఒక మనకి జిజ్ఞాస మొదలవుతుంది. దానివల్ల మన కంట్రీ బాగుపడుతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఎక్కువ స్వార్థం అయిపోయింది. నేను, నా ఫ్యామిలీ, పూర్వం అలా కాదు. వాళ్ళు సొసైటీ గురించి వాళ్ళ జీవితాలను దారిపోంచారు. అటువంటి మహాత్ములు యొక్క చరిత్ర మనం తెలుసుకుని దాంట్లో కొన్నైనా మనం పాటిస్తే మన జీవితం ధన్యమవుతుంది. అది అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆవిష్కరించబడింది. అది హైదరాబాద్, అది 2002లో. తర్వాత మళ్ళీ
గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. ఇవి రెండు ఈ యొక్క స్వాతంత్ర సమర చరిత్ర అనేటువంటి ఆధ్వర్యంలో జరగడం మా అందరి అదృష్టం. మేము కూడా దాంట్లో పాల్పంచుకోవడం అదృష్టం. మరి ఇదే వరవడిలో మేడం గారు ఒక కార్యక్రమాలు చేయాలి, కవులు యొక్క చిన్న కథల యొక్క కార్యక్రమం చేయాలని ఆవిడ నిర్ణయించినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈరోజు ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసి ఉంటే దీని యొక్క పూర్తిగా దీని యొక్క స్వరూపం మారింది. ఇప్పుడు ఉన్నటువంటి వయసులో ఆవిడ రాలేకపోయినప్పటికీ ఆవిడ యొక్క ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందం. మీరందరూ వచ్చి